మనల్ని బలపరిచేది. వాక్యము బహువేగముగా పరిగెత్తును. ఇలా పరిగెత్తుందండి దేవుని వాక్యము, బహువేగముగా పరిగెత్తుతుందంట. అసలు ఆ వేగానికి ఈ ప్రపంచంలో ఏది అందదేమో. అందుకే అనేక మంది బిడ్డలను మార్చగలుగుతుంది. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. నిర్గమాకాండము 1వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాము. నిర్గమాకాండము 1వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులు నిల్వ చేయు పితోము రామసేనను పట్టణములను కట్టిరి. అయినను ఐగుప్తులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల అసహ్యపడిరి. ఈరోజు మన ధ్యానాంశము శ్రమలు. ఇవి లేని వారు ఎవరైనా ఉన్నారండి? ప్రపంచ దేశాల దగ్గర నుంచి రాష్ట్రాలు, జిల్లాలు, పట్టణాలు ఎక్కడ చూసినా ఎవరిని కదిపినా కూడా ఏదో ఒక శ్రమ, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక కష్టం చెప్తారు. ఇక్కడ మనం చూస్తున్న ప్రజలు ఎవరంటే దైవ జనాంగం, ఇశ్రాయేలు ప్రజలు. వీరికి చాలా కష్టాల్లో ఉన్నారు, వీరు బానిసత్వంలో ఉన్నారు. వీరు ఆ బానిసత్వం నుంచి వారిని విడుదల పరచాలంటే అది దేవుడి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. కొన్ని కష్టాలు మనల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నప్పుడు వాటి వల్ల మనల్ని ఎవరు కూడా విడిపించారు. ఈ ట్రబుల్స్ మాకు చాలా ఉన్నాయండి, వీటి వల్ల మమ్మల్ని ఎవరు కూడా వీటి నుంచి మమ్మల్ని రక్షించలేరు. కాబట్టి మమ్మల్ని రక్షించేది ఎవరంటే ఆ దేవుడికి మాత్రమే సాధ్యం అవుతుంది. ఇక్కడ ఐగుప్తీయులు ఇశ్రాయేల్ని చాలా బాధలు పెడుతున్నారట. వీళ్ళు ఒక పట్టణాన్ని కడుతున్నారు. అంటే ఇప్పుడైతే మనకి చాలా అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి కదండి. పట్టణాలు కట్టాలన్నా లేదా ఏ అపార్ట్మెంట్ అందుబాటులో ఉన్నాయి. కానీ అప్పట్లో వాళ్ళు ఇటుకలను తయారు చేస్తూ వారు ఆ యొక్క పట్టణాలని కట్టేవారంట. చాలా బలమైన పని చేయవలసి వచ్చేది. ప్లస్ వారికి కొరడా దెబ్బలు ఏమాత్రం కూడా చేయకపోతే వారు ఏం చేస్తుంటే కొరడాలతో కొడుతూ ఆ పనులను వారి చేత చేయించి వెట్టి పనులు చేయించేవారంట. ఎంత ఇబ్బందుల్లో వారు ఎవరికి మొరపెట్టారంటే తెలుసా? దేవునికి మొరపెట్టారంట. ప్రభా, ఏంటి మాకు ఈ శ్రమలు, తండ్రి నీవే మా ఎడల మీరు కృప చూపాలని మొరపెట్టారంట. మన దేవుడు ఆశ్చర్యకరుడండి. ఆయన అందుకే మన రక్షించడానికి ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నారు. అది మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. నీకు రక్షించే వారు లేరు అని నువ్వు ఎప్పుడు బాధపడవలసిన అవసరం ఏమాత్రం కూడా లేనే లేదు. నీ రక్షించడానికి ఎప్పుడు కూడా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారు మనతోనే ఉంటారు. వీరి చేత శ్రమలు పెడుతున్నారంట. మరొకసారి చదువు. కాబట్టి 11వ వచనం చదువున్నారు. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులు వారి మీద నియమింపగా. చూసారండి, శ్రమ పెట్టుటకు శ్రమలు పడుతున్నారు ప్రజలు. ఏం వీళ్ళు ఎవరండి? దైవ జనాంగం. ఎందుకు శ్రమలు వచ్చినాయి వీరికి? నేను అంటాను కదా, దేవుని మాట వినక ఒక్కోసారి మనం ఏం కొని తెచ్చుకుంటామండి? శ్రమలను కొని తెచ్చుకుంటాం. వాక్యానికి విధేయత చూపగా కొన్నిసార్లు మన శ్రమలను కొని తెచ్చుకుంటాం. దేవుని సేవకులు మాటలు వినక అనేక సార్లు తప్పిపోయి శ్రమలను మనము కొని తెచ్చుకుంటాం. సరే, ఇప్పుడు వీరు ఎలా ప్రార్థన చేస్తున్నారు? నిర్గమాకాండము ఒకసారి చూద్దాం. మళ్ళా 2వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి, నిర్గమాకాండము 2:23. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తను పెట్టిన పనులను బట్టి వారు పెట్టిన మొరలు దేవుని యొద్దకు చేరెను. వెట్టి పనులను బట్టి వీరు పెట్టిన మొరలు ఎవరి యొద్దకు చేరియండి? దేవుని యొద్దకు చేరి. నువ్వు పెట్టే మొర దేవుని యొద్దకు చేరుతాది అని ఎప్పుడైనా ఆలోచన చేసావా? అంటే మీరు పెట్టేగానే వీరికి ఏం సమాధానం వచ్చేలేదు. దాదాపు 400 సంవత్సరాలు వారు మొదలుపెట్టారంట. ఎంత ఓపిక కావాలండి? ఎన్నాళ్ళండి?
నువ్వు ప్రార్థన చేసి నీ శ్రమలను బట్టి ఒక 2 రోజులు చేస్తావేమో, ఒక 3 రోజులు చేస్తావేమో, ఒక 1 రోజులు చేస్తావు, లేదా ఉపవాసం ఉండి చేస్తావేమో. నీకు అప్పట్లో ఏం జరుగుతుందో తెలుసా? నీలో విచారాలు వచ్చేస్తూ ఉంటాయి. అరే అన్యజనులు చూడు, వారు ఎంతగా చిగిరిస్తున్నారు, నేనేంటి నిన్ను కలిగి రాత్రి పగలు నీకు మొరపెడుతూ నా శ్రమలను బట్టి నేను ఎందుకు ఇలాగా అయిపోతున్నానని దేవుణ్ణి ప్రశ్నించే స్థితికి మనము దిగజారిపోతాము. వాళ్ళు చూడు ఎంత చక్కగా ఉన్నారు, కంపేర్ చేసుకుంటున్నాము. నీకున్న ట్రబుల్స్ ని బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు కదా, అది కాదు. కొన్ని శ్రమలు మనకి మంచి కూడా వస్తాయండి. దేవుడికి మహిమ కలుగును. మహాశ్రమలు పొందిన ఎవరు మీకు గుర్తొచ్చేసేది? ఎవరండి? యోబు. నిజంగా మనకు కలిగిన చిన్న శ్రమలు దేవుడంట మనల్ని తక్కిట్లో పెట్టి చూస్తారంట. అంటే మనకు వేసిన శ్రమను, మన యొక్క శ్రమను ఆయన చూస్తారంట. అంటే ఇది తిరిగి సరిపోతుంది, దానికంటే కొంచెం కూడా ఎక్కువ మన దేవుడు ఎప్పుడూ పెట్టారంటండి. హల్లెలూయా. కానీ మనం ఏమనుకుంటామంటే దీన్ని ఏమాత్రము కూడా మనము ఓర్చుకోలేకపోతున్నాము అని చెప్పేసి మొదలుపెడతాం. వీరంట దేవునికి మొరపెట్టారంట. ఎప్పటి వరకు అంటే ఆ మొర వారికి అంటే వారి సమాధానము వచ్చేవంతరు కాగా దేవుడు వారి మూర్ఖులను విని, ఎవరికి మూర్ఖులను విని మాట్లాడతారు. చూడండి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకోలేను. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును. ఎవరిని జ్ఞాపకం చేసుకున్నారండి? పితరుల్ని జ్ఞాపకం చేసుకున్నారంట. ఇది ఆల్రెడీ మనకు తెలిసిందే. అంటే ఇది ఒక దేవుడు ముందుగానే బయలుపరిచినటువంటి శ్రమలు అనుకోవాలి. ఒకసారి చూద్దాం. ముందుగా దేవుడు ఇలాగ వీళ్ళు శ్రమ పడతారని బయలుపరిచినట్టుగా మనం చూద్దాం. చూడండి, ఆదికాండము 15వ అధ్యాయంలో ఒకసారి మాట్లాడుతున్నారు దేవుడు. చూద్దాం, ఆదికాండము 15వ అధ్యాయం 15వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. చూడండి, ఆయన సంతతి వారు తనది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. ఏంటండి? ఎన్ని సంవత్సరాలు అంటండి? 400 ఏండ్లు వీరిని శ్రమ పెడతారు. ఎప్పుడు చెప్తున్నాడు దేవుడు? ఎప్పుడు చెప్పారండి? అబ్రహాముకి ముందుగానే బయలుపరిచారు దేవుడు. ఎక్కడ ఉండిపోతారు వీరు? ఐగుప్తులోకి వెళ్తారు, ఐగుప్తులో ఉండిపోతారు. వాళ్ళు అనేకమైన వెచ్చి పనులు చేస్తారు, శ్రమలు అనుభవిస్తారు, 400 సంవత్సరాలు నాకు మొరపెడతారు, అప్పుడు నేను వారికి విడుదలనిస్తాను. అందుకే అక్కడ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడు అంటే ఆ దేవుణ్ణి వారు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు పెట్టే మొర ఎలాగుందో ఎప్పుడైనా ఆలోచన చేస్తావు? నీకు శ్రమ ఎక్కువనే ఉంటుంది, కానీ పెట్టే మొర ఎలాగుంటుందంటే ఏదో 1 నిమిషం, లేకపోతే ఏదో చెయ్యాలి కాబట్టి తాత్కాలిక. కానీ మనుషుల్ని ఒకవేళ ఎక్కువగా నువ్వు ఆశ్రయిస్తున్నావేమో. ఎవరినండి? మనుషుల్ని నువ్వు ఎక్కువగా ఆశ్రయిస్తున్నావేమో. నీ శ్రమలను బట్టి, నీ వ్యాధులను బట్టి, పలానా వారు ఉన్నారు నాకు హెల్ప్ చేస్తారు, పలానా వారు ఉన్నారు పర్వాలేదు, వారిని బట్టి మేము ధైర్యం పొందుకుంటాం, వారిని బట్టి మేము లేకపోతే ఆదరణ పొందుకుంటాము అనుకుంటారేమో. కానీ వీరు అక్కడ వారికి ఇంకెవరు లేరు. ఎవరు వారిని విడుదలపరచాలి? దేవుడే విడుదలపరచాలి. అందుకే మీ అందరికీ తెలుసు ఆ వృత్తాంతము. తర్వాత ఎవరు వస్తారనమాట? నాయకుడైన మోషేను దేవుడు పంపిస్తారనమాట. ఎప్పుడైతే నాయకుడైన మోషే వచ్చారో వారి నుంచి విడుదల పొందడానికి దేవుడు కొంచెం అవకాశం వారికి కలిగినట్టుగా అనిపిస్తుంది. కానీ ఈలోగా వారిని ఏం చేస్తారంటే ఆ రాజు తీవ్రమైన బాధకు వారిని గురి చేస్తాడు. ఎలాగంటే మోషే చేస్తున్న అద్భుతాలు చూసినప్పుడు ఈ ప్రజలు సోమరులు అయిపోయారు కాబట్టి వీరికి ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే ఇటుకలు కాల్చడానికి గట్టి ఏమాత్రం కూడా వీరికి ఇవ్వకుండా వారే వెళ్ళి కూర్చుని, కానీ సమయానికల్లా ఆ పని వారు ముగించాలి అని చెప్పారు. చూడండి, మోషే వచ్చారు, విడుదల పరుస్తారు, దేవుడు సహాయం చేయబోతున్నారు అనుకునేసరికి ఆ శ్రమ రెట్టింపు అయిపోయిందంట. వారు మోషేని ఎదుర్కొనే అంటారు కదా, మోషే ఏంటిది, నువ్వు వచ్చి ఏదో మాకు హెల్ప్ చేస్తాం అనుకుంటే, కానీ ఇప్పుడు ఏమైంది తెలిసిందా, మేము ఇప్పుడు ఎలాగ ఇరుకాటంలో పడిపోయి చూడు, మాకు ఇటుకలు కాల్చడానికి వారు గట్టి ఇవ్వరంట, మేమే సంపాదించుకోవాలి. కొన్నిసార్లు పరిస్థితులు తీవ్రమైపోతాయండి. ఏమవుతాయండి? పరిస్థితులు మనం ఊహించిన రీతిగా మారిపోతాయంట.
అప్పుడు నిజంగా అటువంటి సమయంలో మనకి ఏమనిపిస్తుంది అంటే ఇంక మనం హోప్లెస్, ఇంక మనకి ఏది కూడా లేదు. వారు ఏదో రక్షిస్తారు అనుకున్నాము, కానీ ఈ రోజు వారు కూడా మళ్ళీ రక్షించలేని స్థితిలోనికి వెళ్ళిపోయారు. కానీ దేవునికి అసాధ్యమైంది లేదు. ఒకవేళ మోషేకి అసాధ్యమేమో కానీ దేవునికి సమస్తము కూడా సాధ్యమే. హల్లెలూయా. ఎందుకు శ్రమలను కొని తెచ్చుకుంటాం ఒక్కోసారి అంటే నోటి మాటల వలన కూడా మనం ఏం తెచ్చుకుంటామండి, శ్రమలను కొని తెచ్చుకుంటాం. ఒకసారి చూస్తారా, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనము చూద్దాం. చూడండి, నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనెను. దేని భద్రం చేసుకోవాలంటే మనము నోటిని నాలుకని కూడా మనము భద్రం చేసుకోవాలంట. ఇశ్రాయేల్ ప్రజలు ఎలా ఉండేవారంటే శ్రమ వచ్చిందనుకో దేవుడికి మొరపెట్టేవారు. అన్ని బాగుంటే ఏం చేసేవారు, దేవుడి నుంచి వారు తప్పిపోయేవారు. తప్పిపోయినప్పుడు మరలా దేవునికి ప్రార్థన చేసేవారు. మరలా దేవుడు వారి శ్రమల నుంచి వారిని విడుదల పరిచేవారు. మరలా తప్పిపోయేవారు. మరలా ఇదే ప్రాసెస్ జరుగుతూనే ఉండేది. అందుకే దేవుడు అంట, ఈ ప్రజలను బట్టి నేను చాలా విసిగిపోయాను అని చెప్తున్నారు. మరి ఒకవేళ మనము ఒకవేళ నాలుగుని సాధువు చేసుకోకపోతే అంటే చాలాసార్లు మనం గమనించవచ్చు, ఇతరుల్ని దూషించినట్టు మాట్లాడడం, తద్వారా వారికి దూరం అవడం, వారి నుంచి మనము అనుకున్నది పొందుకోలేకపోవడం, కొన్ని శ్రమలను మనము కొని తెచ్చుకోవడం జరుగుతుంది. కాబట్టి నువ్వు నాలుకను భద్రం చేసుకో. మనకు తెలుసు ధనాన్ని భద్రం చేసుకుంటామని, విలువైన వస్తువులను భద్రం చేసుకుంటామని మనకి తెలుసు. కానీ ఈరోజు దేవుడు మాట్లాడుతాడు, నీకు శ్రమలు కలగకూడదంటే నీ నాలుకను కూడా నీవు భద్రం చేసుకో. అతిగా మాట్లాడు, అతిగా ఎవరి మీద నువ్వు ఆశలు పెట్టుకోకు, అతిగా ఎవరి వైపు నీవు చూడవద్దు. ఒకవేళ నువ్వు అలా చేస్తే ఒకవేళ దేవుని కంటే వారిని నువ్వు ఎక్కువగా ఆశ్రయంగా చేసుకుంటున్నావేమో, అప్పుడు నీకేం కలుగుతుందో తెలిసిన శ్రమలు వచ్చేస్తాయంట. చాలా జాగ్రత్త. పరిశుద్ధ బైబిల్ గ్రంథం మళ్ళీ అన్ని విషయాల్లో కూడా హెచ్చరిస్తుంది. నాలుక జాగ్రత్త, నోటిని భద్రంగా చేసుకో. కొన్ని శ్రమలు కుటుంబాల్లో ఎందుకు వస్తాయండి, మీకు చాలా విషయాలు తెలుసు. అక్కడ మాటలు ఇక్కడ చెప్పడము, ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం. దీని ద్వారా కుటుంబాల్లో కలహాలు, గొడవలు, తద్వారా అనేక రకమైనటువంటి విభేదాలు వస్తూ ఉంటాయి. కాబట్టి నీ నాలుకను నువ్వు ఖచ్చితంగా ఏం చేసుకోవాలన్నమాట, భద్రం చేసుకొని. డబ్బును భద్రం చేసుకుంటావో లేదో నాకైతే తెలియదు, కానీ ఒకవేళ చేసుకుంటే నీకు కష్టంలో ఉపయోగపడచ్చేమో, కానీ నాలుగును భద్రం చేసి నీకు శ్రమలు రాకుండా ఉంటాయని పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఈరోజు మనకి తెలియపరచబడుతుంది. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం చూద్దామండి. అపోస్తుల కార్యములు 14:22. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించగల వారిని హెచ్చరించెను. దేవునికి మహిమ కలుగును. శ్రమలు కోసం ఇక్కడ సంఘముతో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. ఏంటంటే అనేక శ్రమలను నువ్వు సహించి ఓర్చుకుంటేనే ఎక్కడికి వెళ్తావు, పరలోక రాజ్యం, దేవుని రాజ్యాన్ని మనము స్వతంత్రించుకుంటాము. నిజంగా క్రైస్తవులకి, అది దేవుని కలిగిన వారికి ముందు వచ్చి ఎక్కువ ఏంటంటే శ్రమలు, నిందలు, అవమానాలు. ఈ వీటిని నువ్వు ఖచ్చితంగా ఎదుర్కొని తీరాలి, ఫేస్ చేసి తీరాలి. లేకపోతే ఏమవుతాం అనమాట, వాటిలో మనం కూడా కొట్టుకు వెళ్ళిపోతాం. నీకు ధైర్యం కావాలంటున్నాడు దేవుడు. నీకు వచ్చిన శ్రమను బట్టి నీకు ఏం కావాలి, ధైర్యం కావాలి. ఇక్కడ అదే అపోస్తలుడైన పౌలు తన శిష్యుల మనసులను ఏం చేస్తున్నారట, దృఢపరచుచున్నారంట. హల్లెలూయా. ఈరోజు దేవుడు మిమ్మల్ని కూడా దృఢపరచుచున్నారు. మీ కుటుంబ సమస్యలు బట్ట, మానసికమైన ఒత్తిళ్లు బట్ట, లేకపోతే ఒంటరితనాన్ని బట్ట, ఏ విషయాన్నైనా కూడా దేవుడు ఈరోజు మాట్లాడుతూ నిన్ను దృఢపరుస్తున్నారు. దేవుడి యొక్క మహాపరిచర్య కొరకు నువ్వు ఎలాగుండాలన్నమాట, ఎలాగుండాలంటే దృఢంగా ఉండాలి. అందుకే అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ అంటారు కదా,
ఇదిగో నేను ఇక్కడ ఎన్ని శ్రమలు పొందినా కూడా నా కోసం నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. దేవుడికి మహిమ కలుగును. యేసు ప్రభువు అన్ని శ్రమలు సహించి ఆ యొక్క రక్షణ మనకి సిద్ధపరచడానికి గల కారణం ఏంటంటే కొద్ది నిమిషాల్లోనైతే ఆయన ఇచ్చిన పని సంపూర్తిగా ముగించి తండ్రి దగ్గరికి ఆయన వెళ్ళబోతున్నాడు. నీకు కలిగిన శ్రమల్లో నువ్వు ఎలా ఉండాలని దేవుడు ఈరోజు చెప్తున్నాడు. నీవు దృఢంగా ఉండాలంట. హల్లెలూయా. ఏ మాత్రం కూడా చేతకాని వాడిగా కృంగిపోకూడదు. హల్లెలూయా. ఈ కలిగిన శ్రమలో కొన్ని విషయాలు కొంతమందితో మనం చర్చించగలుగుతాము, కొన్ని వాటిని మనము చెప్పలేము. అవి తల్లిదండ్రులకి చెప్పలేము, ఫ్రెండ్స్కి చెప్పలేము, లేకపోతే ఇంకెవరికైనా చెప్పలేము. కానీ ఒకే ఒక్కరికి చెప్పగలమండి. అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఆయనకే ఘనత కలగను. రహస్యమందు చూచే నీ తండ్రి నీకు ఎక్కడ ఇస్తారంట ప్రతిఫలము? ఆయన నీకు తప్పకుండా ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నారు. ఇచ్చేస్తారు. నువ్వు దాన్ని మనం ఏం చేయాలన్నట? నమ్మాలి, విశ్వసించే. ప్రభా, నేను ఎన్ని శ్రమలు పడుతున్నానో నీకు తెలుసు. ఈరోజు శ్రమలనే వాక్యము నా కొరికే నీవు వినిపింప చేస్తున్నావు. కాబట్టి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి నువ్వు సహాయం చేస్తావు. వారు మొరపెట్టారు, నేను కూడా నీకు మొరపెడతాను ప్రభా అని మనం ఒక నిబంధన చేసుకోవాలి దేవుడితో. మరొక మాట చెప్పగలను. ఈరోజు నీకు శ్రమలు లేవు, అంత చక్కగా ఉంది, నువ్వు ఆశించింది ప్రతిదీ నువ్వు పొందుకోగలుగుతున్నావు. అందుకు బట్టి దేవుని కనపరచు. ఒకవేళ ఎప్పుడైనా నీకు శ్రమలు సంభవిస్తే ఈ వాక్యాన్ని గుర్తు చేసుకో. అందరికీ అన్ని సమయాల్లో మంచిగా ఉంటాయి అనుకోవడము చాలా పొరపాటు. కొన్నిసార్లు మనము దృఢంగా ఉండవలసిన సమయము వస్తుంది. గమనించాలి. మనం దేవుని మనము ఆరాధించాలి. అదే అపోస్తలుడు పౌలు వారి శిష్యులకి తను చక్కగా ఆ మాటలు చెప్తూ అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించవలసి ఉన్నది. ఏంటండి దేవుని రాజ్యం అంటే? ఆషమషిగా వెళ్ళిపోతారు. డిగ్రీ ఉంటే వెళ్ళిపోతారా అండి దేవుని రాజ్యము? ఫారెన్ వెళ్ళొస్తే దేవుని రాజ్యం వెళ్ళిపోతారా? యెరూషలేము వెళ్ళొస్తే దేవుని రాజ్యానికి వెళ్ళిపోతారా అండి? ఏం సంపాదించను దేవుని రాజ్యం? క్రీస్తులో శ్రమ పడాలి, అనేక ఆత్మల భారము కలిగి ఉండాలి. హల్లెలూయా. సువార్తను ప్రకటించాలి. మనం ఏం కోరుకుంటామండి? అంత చక్కగా ఉండాలని కోరుకుంటాం. ఎక్కడ మంచిగా జరుగుతుందో వాటిని మనము ఇష్టపడతాం. అదే ఇందాక గత వారం కూడా నేను చెప్పాను కీర్తనల భాగంలో ఏంటనమాట, అన్యజనులను చూసి నీవు వ్యసన పడకు. వారు ఎదుగుతారు కానీ వారు వెంటనే ఈ లోకములోని వారు ఏమైపోతారంటే బతికిపోతారు. వారు పచ్చగడ్డి వలె చిగురిస్తారంట. కానీ ఆ గడ్డి ఎందుకు? ఆ పువ్వు వాడును అమాయకుడు దాని చోటు దాన్ని ఎరుగుతుంది. వారిని చూసి మనము దిగులు పడకూడదు. నువ్వు శ్రమలు సహిస్తేనే పరలోక రాజ్యానికి వెళ్ళగలము. అప్పుడే మనం దేవుని రాజ్యాన్ని మనము స్వతంత్రించుకోగలమని ఇక్కడ మనకి క్లియర్గా చెప్పబడుతుంది. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయం 4వ వచనము. కీర్తనల గ్రంథం 16:4. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. ఇక్కడ ఈ మాట మనం చాలా జాగ్రత్తగా వినాలండి. అందరూ కూడా జాగ్రత్తగా విందాం. ఏంటంటే వేరొకరు, ఎవరి వేరొకరు? అది నీకు ఖచ్చితంగా తెలియాలి. నువ్వు ఎవరిని అనుసరిస్తున్నావు? దుష్టున్నా, స్నేహితున్నా, ఎవరిని అనుసరిస్తున్నావు? ఒకవేళ నువ్వు దేవుని కంటే వారిని ఎక్కువగా అనుసరిస్తే మాత్రం నీకేమొస్తాయంట? శ్రమలు ఎలాగొస్తాయంట? విస్తరిస్తాయంట. శ్రమ ఉండడం వేరు, అవి ఏమైపోతాయంట? విస్తరించిపోతాయంట. చాలా జాగ్రత్త. నువ్వు ఎవరిని ఫాలో అవుతున్నావు? దేని మీద ఎప్పుడు నీ దృష్టి ఉంటుంది? ఆలోచన చెయ్యి ఒకసారి. దేవుని కంటే కూడా ఏదైనా పని అంటే అక్కడ వెంటనే మందిరాన్ని విడిచిపెట్టేస్తాం. విడిచిపెట్టి ఏమైపోతామండి? వారిని అనుసరించేస్తాను, నేను వచ్చేస్తున్నాను, నడిచేయి. మన ఇద్దరం కలిసి నడిచేయడం మనకి వెళ్ళిపోతాం. అప్పుడే నీకు శ్రమ ఆటోమేటిక్గా నీలోకి వచ్చేస్తుంది. దేవుని సన్నిధిలో ఉండవలసిన నీవు నేను మనం ఈ సమయంలో ఎక్కడున్నామో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు ఏమొస్తాయన్నమాట? శ్రమలు మామూలుగా రావండి. ఎలా వస్తాయంట? విస్తరించేస్తాయంట. ఒక శ్రమ వస్తేనే తట్టుకోలేకపోతున్నావు కదా, విస్తరించే శ్రమలు తట్టుకోగలవా? ఆలోచించి. అందుకే దేవుడు అంటాడు కదా,
నాకు విధేయులుగా ఉండండి. మీరు అందరూ కూడా ఎలా ఉండాలంటే మనం దేవునికి విధేయులుగా నిజంగా దేవునికి ఇచ్చే సమయం దేవునికి ఇచ్చేసేయండి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దొంగతనం చేస్తావో నీ జీవితంలో ప్రతిదీ కూడా కష్టంగా మిగిలిపోతాయి. ఆలోచించు. నువ్వు ఒకవేళ దేవుని కంటే ఎవరినైనా ఎక్కువగా అనుసరిస్తున్నామే, వారి కోసం చర్చ కూడా మానేస్తావు. కొన్నిసార్లు ఏం చేస్తారండి, మా ఇంటికి బంధువులు వచ్చారు కాబట్టి నేను ఎక్కడికి రాను, చర్చికి రాను. మా ఇంటికి బంధువులు వచ్చారు వారితో సహా నేను చర్చికి వస్తాను అంటారా? అనరండి. మా ఇంటికి బంధువులు వచ్చారు నేను చర్చికి రాను. విచారకరమైన మాట. అప్పుడు ఏం జరుగుతుంది, వారం అంతా కూడా నీకు ఏం కలుగుతుంది అనమాట, శోధనలు. తెలియకుండానే అనేకమైన బలహీనతలు, శోధనలు ఎటు చూసినా మనకి అనుకూలంగా ఉండకపోవడం. ఒకప్పుడు వాక్యం అంటే నీకు ఆసక్తి ఉండేది, కానీ ఇప్పుడు వాక్యం అంటే ఏమాత్రం కూడా మనము ఆసక్తి చూపించలేకపోతే, ఎందుకంటే నువ్వు వేరే వాటిని అనుసరిస్తున్నావు కదా. అప్పుడు నీకు వాక్యం ఏమనిపిస్తుంది, అంతగా ఇంపైనదిగా మనకి అనిపించకపోవచ్చేమో. నిజమేనండి, చాలా ఛానల్స్ లో మనం చూస్తాం, లేకపోతే ఎక్కడైనా ఈరోజు కృపాకాలంలో ఉన్నాం కాబట్టి వాక్యం అన్ని రీతిగా మనకి అందుబాటులో ఉంది. మంచిదే, కానీ దాని నుంచి మనం ఏం తీసుకుంటున్నామో ఆలోచన చేయాలి. శ్రమలు నీకు ఎందుకు వస్తుంది, ఎందుకు మానసిక ఒత్తిడిలో నువ్వు దిగజారుతున్నావు, అన్నీ ఉన్నా ఎందుకు నువ్వు సంతోషంగా ఉండలేకపోతున్నావు అంటే నువ్వు దేవుని అనుసరిస్తున్నావు. దేవునికి అయిష్టమైనది ఏదో నువ్వు అనుసరిస్తున్నావు. అందుకే నీకు శ్రమలు నెమ్మదిగా నీ యొక్క జీవితంలో విస్తరించడము జరుగుతుంది. అయ్యో ఏంటి ఇన్ని చుట్టుముట్టేసి అనుకునేసరికి అవన్నీ కూడా మనల్ని దేవుని నుంచి మనకి చాలా దూరము చేసేస్తాయి. ఈరోజు అన్ని బాగున్నాయి అనుకుంటే చాలా జాగ్రత్త. నువ్వెవరిని అనుసరిస్తున్నావు, దేన్ని బట్టి నువ్వు మందిరానికి రాలేకపోతున్నావు, ఎవరు నీకు అడ్డుబండగా ఉంటున్నారు. దేవుడు ప్రత్యేకంగా ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాను. ఒకప్పుడు బైబిల్ చదువుకునేవాడు, ప్రార్థన చేసుకునేవాడు. ఇప్పుడు నువ్వు ఆ టైంను కూడా దేవునికి వెళ్ళకపోతున్నావు. ఆ టైం కూడా దేవుని నుంచి నువ్వు దొంగతనం చేస్తావు. ఒకరిని నువ్వు అనుసరిస్తున్నావు కానీ టైం ఎక్కడ ఉండదు నీకు, ఎవరిని అనుసరిస్తున్నావు. చాలా జాగ్రత్త క్రైస్తవుడా. నీ జీవితం చాలా విలువైంది. నువ్వు ఆషామాషిగా ఉండేవాడు కాదు. నువ్వు ఎలా కొన్నావు, విలువైన రక్తము పెట్టి దేవుడు నిన్ను కొన్నాడైనా, వెల ఇచ్చి మనల్ని సంపాదించాడైనా. అది మనము గుర్తు పెట్టుకోవాలండి. కంటే తల్లికే మన మీద ఒకవేళ అంత అధార్థిస్తుంటే, రక్తము కార్చి తన ప్రాణాన్ని పెట్టి కొన్న మన దేవునికి మన మీద ఎంత అధార్థి ఉంటుందో ఒకసారి ఆలోచించు. దేవుడు మనల్ని నమ్మి ఇక్కడికి పంపిస్తే ఇక్కడికి వచ్చి మనం చేసే పనులు ఏంటో తెలుసా, దేవుడిని అనుసరించకుండా వేరే వాటిని అనుసరించడం. అప్పుడు మనకి శ్రమలు విస్తరించకుండా ఎలా ఉంటామో ఆలోచించండి. ఇంకో వాక్యాన్ని మనం చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనము. యాకోబు పత్రిక 5:13. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చెయ్యవలెను. చాలండి, నేను ఆ మాట అడుగుతున్నాను, కాదంతా చదవడం అవసరం లేదు. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా ప్రార్థన చేయాలి. మనం మొదటే చెప్పుకున్నాం, నిర్గమాకాండంలో ఇశ్రాయేలు ప్రజలు శ్రమ కలిగినప్పుడు వారు పడుతున్న బాధలు, వెట్టి పనులను బట్టి ఏం చేశారంటే వారు దేవునికి వారు మొరపెట్టారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ మనం చేసే పని ఏంటంటే, దేవునికి మొరపెట్టడం కంటే కూడా ఎవరికి మొరపెడతామండి, ఫోన్ చేసి ఎవరొకరితో మాట్లాడుతూ ఉంటాం. ఏమని, చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను, నువ్వేనా నాకు సహాయం చేయగలవా, నువ్వు ఎలాగైనా నాకు ప్లీజ్ హెల్ప్ మీ అని చెప్పేసి వారిని మనము అడుగుతూ ఉంటాం. కానీ ప్రార్థించే సమయం ఏమైపోతుంది అనమాట, తక్కువైపోతుంది. బయట వెతుకులాట ఎక్కువైపోతుంది. శ్రమ కలిగితే మనం చేయవలసిన పని ఏంటో తెలుసా, ప్రార్థన చేయాలి. ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో దూరం అయిపోయింది ఏదైనా ఉంటే ఏంటో తెలిసిందండి, ప్రార్థన జీవితం. అన్నిటికీ సమయం ఉంటుంది కానీ ప్రార్థన చేయడానికి సమయం లేదు. అందుకే కుటుంబాల్లో శ్రమలు విస్తరిస్తున్నాయి. జాగ్రత్త జాగ్రత్త. మనం అనుకుంటామండి, అంటే నేను చేసే ప్రార్థన సరిపోతుంది, ఉదయం చేస్తున్నాను, సాయంకాలం చేస్తున్నాను, ప్రతి మధ్యాహ్నం కూడా నేను ప్రార్థన చేస్తున్నాను, అది మనం సరిపెట్టుకుంటామండి. కానీ ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు దేవుడు వినే వరకు మొరపెట్టారండి. హల్లెలూయా.
అలా ఎప్పుడైనా మొదలుపెట్టావా? ఈరోజు దేవుడు నాతో మాట్లాడాలి, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాలి అనేటువంటి ఆలోచన మనలో ఎప్పుడైనా కలిగిందా? ఏదో చెప్పేస్తాం గడగడామని మనకున్న సమస్యలన్నీ ఆయనకి టకటకా చెప్పేస్తాం. ప్రభా నేను ఇలా ఉన్నాను, ఈ రీతిలో ఉన్న సాయం చేయి అని చెప్పేస్తాం. అక్కడి నుంచి లేచి వెంటనే వెళ్ళిపోతాం. దేవుని సన్నిధిలో కనిపెట్టుట, హల్లెలూయా, అది మాత్రము లేనేలేదు. కొంచెంలో ప్రార్థన చేసేయడము, ఆ శ్రమ చెప్పాడు దేవుడికి చెప్పేస్తే నేను వెళ్ళిపోతున్నాను కాదు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేశారంట. ఆ జీవితం అనుభవాలు మనకి కూడా ఉండగలగాలి. అప్పుడే మనం శ్రమల నుంచి ఏం చేయగలుగుతామండి? తప్పింపబడతాము. కనిపెట్టాలి, ప్రభా ఏంటి నా పరిస్థితి? దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తూ దేవుని బ్రతిమలాడుతూ అండి. దేవుని బ్రతిమలాడడంలో ఎంత ఆనందం ఉంటుందో తెలుసా? మన తండ్రి అయినా మన కొడుకు అయినా ప్రాణం పెట్టారు. నీకు ఏమేమి రాయినా ఇతరులను బ్రతిమాలతావు కదా. వాడు వచ్చేంత వరకు అని అడుగుతూనే ఉంటావు. 1 ఫోన్ చేస్తావు, 2 ఫోన్లు చేస్తావు, 3 ఫోన్లు చేస్తావు. నేను అంటాను కదా, మంచిదే, కానీ అంతకంటే కూడా నీ దేవుని కోసం ప్రాణం పెట్టాడు. ఆయన ఎందుకు నీవు బ్రతిమలాడలేకపోతున్నావు? ఎందుకు విసుక్కుంటున్నావు దేవుడు అంటే? నువ్వు ఈ మధ్యన నువ్వు విసుక్కుంటున్నావు కూడా దేవుడు అంటే. ఎన్నిసార్లు ప్రార్థన చేయాలండి, ఆయనకి వినపడం లేదా? వినుకు మాటన్నా. చెవిని నిర్మించిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. హల్లెలూయా. ఇవ్వనేరకుండినట్లు ఆయన చెయ్య గురిచైపోయిందా? చూడండి, ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. అంటే తప్పు ఎవరిలో ఉంటుంది అనమాట? ఎవరిలోనండి? మనలోనే ఉంది. అందుకే అంటున్నారు కదా, నీకు శ్రమ కలిగిందా? ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన ఎప్పుడైతే చేస్తావో ఆ శ్రమల నుంచి నీవు తప్పుకోగలుగుతావు అని ఇక్కడ క్లియర్గా దేవుడు చెప్తున్నాడు. మంచిది. ఇప్పుడు మనము ఇప్పటి వరకు చాలా హెచ్చరిక మాటలుగా విన్నాం కదా. ఒకసారి చూద్దాం. చూడండి, 1 పేతురు 1వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులు. హల్లెలూయా. చాలండి. ఏంటన్నమాట అండి, వీళ్ళకి కూడా శ్రమలు ఉన్నాయి. వారి కొని తెచ్చుకున్న శ్రమలు కాదు, కానీ నీతి నిమిత్తం శ్రమ పడుతున్నారంట. హల్లెలూయా. ఈ రోజులు అటువంటి వారు చాలా తక్కువ అయిపోయారు కదండి. నీతి కొరకు శ్రమ పడేవారు ఎవరండి? వారు ధన్యులని పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఇక్కడ మనకి తెలియపరచబడుతుంది. అంటే ఇతరులకు మేలు చేసి వీరు శ్రమ పడ్డం అన్నమాట. అది ఒక్కరే చేస్తారు, అదే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అయితే ఆయన స్వరూపంలో చేయబడి ఆయన విలువైన రక్తం చేత కొనబడి నీవు కూడా ఒకవేళ ఎవరి కోసమైనా శ్రమ పడుతున్నావేమో. హల్లెలూయా. సహజంగా శ్రమలు ఎవరి కోసం పడతారండి? వాళ్ళ కుటుంబం కోసం వారు శ్రమ పడతారు, వారి భవిష్యత్తు కోసం వారు శ్రమ పడతారు. దేవుని కోసం శ్రమ పడడం చాలా తక్కువ అయిపోయింది. అందుకే కోత ఎంతో విస్తారమైన, కోతకు పనివారు కొదువాయును పాట తెలుసు కదండి మీ అందరికీ కూడా. కోత ఎలాగుందనమాట? విస్తారంగా ఉంది. కోతకు పనివారు ఏమైపోయారు? కొదువైపోయారు. ధన్యులైన వారు ఎక్కడ మనకి కానరావడం లేదు. ఒకవేళ సత్యవాక్యాన్ని బోధించడం కష్టమైపోతుందేమో. నీతి నిమిత్తం శ్రమపడు. హల్లెలూయా. నీతి నిమిత్తం దేవుని సన్నిధిలో నువ్వు గోచాడు. అప్పుడు మనము శ్రమ పడినా కూడా మనం ఏమంటాం కూడా ధన్యులం అవుతాం. హల్లెలూయా. ఎవరి కొరకండి? దేవుని రాజ్య స్థాపన కొరకు నీవు కష్టపడ. అది ఇష్టపడవండి. దాన్ని ఇష్టపడడానికి ఏమాత్రం కూడా మనము ఇష్టపడలేని వారిగా మనం ఇక్కడ కనిపిస్తున్నాం అంటారు. చివరిగా ఒక వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాం కదా. మీరు యోబు యొక్క సహనము గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. చాలండి. 5వ వచనం కూడా చదువుతాం. చూడండి, నా సహోదరులారా
ప్రభు నామమును బోధించిన ప్రవక్తలు శ్రమానుభవమును ఓపికకు మాదిరిగా పెట్టుకొని. ఇక్కడ మనకి చాలా మంది ప్రవక్తలు కనిపిస్తున్నారు, భక్తులు కనిపిస్తున్నారు. వీరందరూ కూడా శ్రమ పడ్డారు. మనం పడే శ్రమలు మన కుటుంబం కొరకు అయి ఉండొచ్చు, మన వ్యక్తిగత జీవితం కొరకు అయి ఉండొచ్చు, నీకు ఒకవేళ నీ యొక్క జీవితంలో ఎదుగుదల కొరకు అయి ఉండొచ్చు. కానీ ఇక్కడ కనిపిస్తున్న వీరందరూ కూడా ఆ శ్రమలన్నింటినీ కూడా ఎలా పొందారంటండి? ఓపికతో. నీకు ఈరోజు కావాల్సింది ఏంటంటే, నీ శ్రమల్లో నీకు ఏం కావాలి? ఓపిక కావాలి. ఈరోజు లేనిదేంటో తెలుసా? అది ఎవరిలో ఏమి లేదనమాట, నాకు ఓపిక లేదు, నేను ఈ శ్రమలను సహించలేదు. కాబట్టి దానికి సరియైన మార్గం ఏంటంటే మరణమే. ఏం కోరుకుంటున్నారండి? ఇంకా చనిపోతే ఇక చాలు, నా జీవితంలో ఈ శ్రమలని ఇక్కడతో ఏమైపోతాయి అనమాట, ఆగిపోతాయి. నేను అంటాను కదా, అప్పుడే నీకు జీవం అనేది మనలా మొదలవబోతుంది. అప్పుడు నువ్వు ఎక్కడికి పోతావు అనమాట? నిత్య నరకానికి వెళ్ళిపోతావు. అగ్ని ఆరదు, పురుగు చావదు. ప్లీజ్, శ్రమల్లో నీకు ఏం కావాలి తెలుసా? ఓపిక కావాలి. ప్రతి ఒక్కరూ మరణాన్నే వెతుక్కుంటే దానికి సరి అయినటువంటి ఆన్సర్ ఉండదేమో. చచ్చేంత ధైర్యం నీకుంటే నువ్వేం చేయాలన్నమాట? బ్రతికి చూపించు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు చనిపోతే ఎక్కడికి పోతావు? నిత్య నరకానికి పోతావు. ఈ శ్రమలను సహించుకునే ఓర్పును, సహనాన్ని తండ్రి నీవు నాకు దయచేయ ప్రభా. యోబు ఎంతో భక్తుడైనప్పుడు తన శ్రమలలో దేవుని సన్నిధి ఒక్క మాట కూడా తోలనాడలేదు. హల్లెలూయా. ఈరోజు నువ్వు పడుతున్న శ్రమలను బట్టి ప్రభా, నేను కూడా నీ సన్నిధిలో కనబడతాను. ఒక తీర్మానంతో ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళగలవు ప్రభా. ఎంత కష్టమైనా నీ సన్నిధిలో నేను ఓర్చుకుంటాను ప్రభా. ఈ నిత్య రాజ్యానికి నేను వారసురాలని అవ్వాలి ప్రభా అని మనము ప్రార్థన చేద్దాం. ప్రభు వాక్యం వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, సర్వశక్తి మంత్రుడు అయిన తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభా. నేను ఎవరైతే ఎన్నో శ్రమలను ఓర్చుకుంటూ ప్రభా, ఓపికతో, నిరీక్షణతో వైపు తీరు చూచుచున్నారు ప్రభా, వారిని మీరు దర్శించండి. ఈరోజు ఇశ్రాయేలు ప్రజలు ప్రభా నాయన వచ్చారు తండ్రి. వారు పడుతున్న శ్రమలను బట్టి, వెట్టి పనులను బట్టి ప్రభా, ఈ సన్నిధిలో వారు ప్రార్థన చేసినప్పుడు ప్రభా నేను వారి వరను మీరు అంగీకరించారు ప్రభా నా తండ్రి. అలాగే ప్రభా, ఎవరు ఏ శ్రమల్లో ఉన్నారో నేను, ఎవరు ఏ ఇబ్బందులు, కష్టాల్లో ఉన్నారు, ఏ శోధనలో ఉన్నారు, ఏ అనారోగ్య పరిస్థితిలో ఉన్నారు, వారందరినీ కూడా మీరు దర్శించండి ప్రభా. ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి బిడ్డని, వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఈరోజు గొప్ప వాగ్దానంతో ఓపికతో ఉండమంటున్నారు ప్రభా. అయ్యా, మేము ఓపికతో ప్రభా మీకు కనిపెట్టినప్పుడు నాయన గొప్ప ఈవుల్ని మేము స్వతంత్రించుకోగలం ప్రభా. అట్టి కృపా భాగ్యాలు ప్రతి బిడ్డకి మీరే దయచేసి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.